బిగ్ టీవీ కథనాలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. జగన్నాథ గట్టు కబ్జా, ఖాకీ ముసుగులు అక్రమాల పేరుతో బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో కబ్జా అయిన ప్రాంతాన్ని ఎంపీ శబరి పరిశీలించారు. జగన్నాథ గట్టు బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారమా? మాజీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులే కబ్జా చేశారనే ఆరోపణలున్నాయని, అన్ని అక్రమాలను బయటకు తీస్తానంటున్న ఎంపీ శబరితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. కల్లూరు మండలం దుపాడు గ్రామంలో 139 సర్వే నంబర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో బైరెడ్డి శబరి ఎంపీ పర్యటించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాధితులు కూడా నిన్న కలవడం జరిగింది. మేడం చెప్పండి, ఇక్కడ ఉండేటటువంటి బాధితులకు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఛాన్స్? ప్రాబ్లం సాల్వ్ చేసే ఛాన్స్ అంటూ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి. సర్వే నంబర్ 139 వచ్చేసి మనకు రికార్డ్స్లో కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూమి, గ్రేజింగ్ ల్యాండ్. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడ సేద్యం చేసుకుంటూ ఉన్నారు. మామూలుగా 20 సంవత్సరాల పైన సేద్యం చేసుకున్న వాళ్ళకు ఎంతో కొంత భూమి ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ ఏం చేసినారంటే గత 5 సంవత్సరాలుగా ఇది జగన్నాథ గట్టు. జగన్నాథ గట్టు అంటే గుడి పైన అది ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధము. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్, గ్రేజింగ్ ల్యాండ్. వీళ్ళు ఏం చేసినారంటే లాస్ట్ టైం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అట్లే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కలిసి దాదాపు 70 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఇక్కడ 2 ఎకరాలు భూమి కొంటే దాన్ని 5 సంవత్సరాలుగా వాళ్ళదే అధికారం, నెక్స్ట్ కూడా మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు అనే ఉద్దేశంతోనూ మరి ఏమో కానీ ఎండోమెంట్ ల్యాండ్, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ కూడా కబ్జా చేసి కూర్చున్నారు. ఆనాడు ఎంఆర్ఓ మరి రెవెన్యూ ఆఫీసర్స్ ఎట్లయితే వీళ్ళు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఎటువంటి లీగలైజ్ చేయకుండా పట్టాలుగా మార్చి, ఆ పట్టాలు ఎవరి కింద మార్చినారు అంటే అప్పుడు ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు, వాళ్ళ పేరు పైన అసలు అడ్రస్ లేదు వాళ్ళది. ఇక్కడ చూస్తుంటే పేదవాళ్ళు పాపం వాళ్ళ పొట్టను కొట్టాలని చెప్పి ఈరోజు 70 ఎకరాలు కబ్జా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్లకు న్యాయం చేస్తాము, ఖచ్చితంగా ఈరోజు ఎంక్వైరీ వేయబోతున్నాము, ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరగబోతుంది. గత ప్రభుత్వ హయాంలోనే ఇలా జరిగిందంటారా ఇదంతా? ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళే. లక్ష్మీపురంకి చెందిన వాళ్ళు, లేకపోతే కాటసాని గారికి చెందిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఆ హయాంలో ఉన్న ప్రభుత్వ అధికారులు. ఒక కానిస్టేబుల్ 70 ఎకరాలు కబ్జా చేసి ఒక ఫామ్ హౌస్ ఇక్కడ కట్టినాడు అంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటి? మరి ఎవ్వరూ కూడా సహించరు. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు అసలుకే సహించరు. ఖచ్చితంగా ఎంక్వైరీ వేయబోతున్నాను, నేను పర్సనల్గా తీసుకున్నాను, ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేసేలాగా. అధికారులకి ప్రభుత్వ భూమిని తెలిసి కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. 70 ఎకరాలు దాదాపుగా 66 ఎకరాలు ఆన్లైన్లో చేశారు. 20 సంవత్సరాలుగా చేసుకునే బాధితులు వారి పేర్లు ఆన్లైన్లో లేదు. నేను అదే కదా చెప్పేది. ఇక్కడ ఎవరి పేర్లు ఆన్లైన్ చేసినారు? వాళ్ళకు రైట్ లేదు. ప్రభుత్వ భూమి ఆన్లైన్ చెయ్యాలి అంటే ఇక్కడ వీళ్ళకు హక్కు ఉంది, కానీ ఎవరికో అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళకు, వాళ్ళ బంధువులకు యాడో దుబాయ్లోనో లేకపోతే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళను ఇక్కడ చేర్చినారు అంటే దాని అర్థం ఏంటి? నేను అదే చెప్తున్నాను. అధికారులు అందరూ కుమ్మక్కయ్యి మరి ఏమి గిఫ్ట్లు ఇచ్చినాడో, ఆడ 2 ఎకరాల గిఫ్ట్ ఇచ్చినాడు, మరి ఎంత పెద్ద పని చేసి పెట్టినారో ఈ అధికారులు, ఎంత సహాయం చేసినారో ఈ అధికారులు, మరి ఇలా గిఫ్ట్లు ఇచ్చుకుంటా పోయినారు. అన్నీ బయటికి వస్తాయి. చెరువులను కబ్జా చేసినారు, గుళ్ళ ఎండోమెంట్ ల్యాండ్స్ కబ్జా చేసినారు, మసీదు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ కబ్జా చేసినారు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ల్యాండ్స్ కబ్జా చేసి ఉన్నారు. ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాం, ప్రతి ఒక్కటి బయటికి తీసుకొస్తాము. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో జగన్నాథ గట్టు ప్రాంతంలో ఉండే రైతులు దాదాపుగా 20 సంవత్సరాలుగా చేసుకుంటున్నారు. వారు గతంలో ఉండేటటువంటి 66 ఎకరాల భూమిని ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక్కడ ఉండేటటువంటి బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, వీటికి పాల్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు లేదా అధికారుల మీద తక్షణమే చర్యలు కూడా చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల బిగ్ టీవీ ప్రచురించినటువంటి జగన్నాథగడ్డు కబ్జా, కాకి ముసుగులు అక్రమాలు అనేటటువంటి కథనం ఏదైతే ఉందో ఈ కథనానికి స్వయంగా ఎంపీ ఇక్కడ ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఉండేటటువంటి వారితో బాధితులతో మాట్లాడి వీటికి సాల్వ్ చేస్తామని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, జగన్నాథగడ్డు.